హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మామూలు నార్మల్ బ్లౌజు ఎప్పుడు స్టిచ్చింగు లేకపోతే కటింగ్ చూపిస్తున్నాను కదండి. వరలక్ష్మి వ్రతం అప్పుడు తెచ్చుకున్నాను కుడదామని. రోజులు అలా వేరే వాళ్ళ జాకెట్లు అయితే కుట్టేస్తూ ఉన్నానండి. ఇంకా ఇంట్లో చాలా జాకెట్లు ఉన్నాయండి కుట్టుకోవడానికి. ఎప్పుడంటే వరలక్ష్మి వ్రతం ఉంది కదా, అప్పుడైతే శారీ తెచ్చుకున్నాను అనమాట. ఇంకా వినాయక చవితి కుడదాం అనుకున్నా, వినాయక చవితి కూడా వెళ్ళిపోయింది. ఆ తర్వాత దసరా అనుకుంటున్నా. ఇప్పుడన్నా కొంచెం టైం ఎట్లానో ఉంది కదా, ముందైతే డ్రెస్సులు కుట్టుకుందాం అనుకున్నానండి. కానీ శారీ అనేది చాలాలోంచి ఇలా పక్కన పడిపోవడం వల్ల ఎప్పుడైనా తటక్కన ఏదో ఒకటి ఫంక్షన్లు అలా వస్తాయి కదండి, అప్పుడు మంచి చీర కట్టుకోవడానికి ఉంటుందని దీన్నైతే ఈరోజు కటింగ్ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చేద్దామని ఇంకా శారీ అంతా ఒకసారి చూస్తున్నానండి. ఎటు సైడు మనం పైట్సింగ్ ఉంటుంది కదా, అటు సైడ్ అయితే దీనికి బ్లౌజ్ బిట్ అయితే ఇచ్చారండి. ఒకసారి కొలత కూడా చూసుకుంటున్నా. ఇది మామూలుగా శారీ పొడవు వచ్చి 5.5 ఇంచుల కన్నా తగ్గకూడదని మేము బ్లౌజు నేర్చుకున్నాం కదండి, అక్కడైతే చెప్పారు. ఒకసారి కొలత కూడా తీసుకుంటున్నా, ఇటు సైడ్ అటు సైడ్ అని కరెక్ట్గా చూసుకొని అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. అలాగే ఒకసారి లైనింగ్ బ్లౌజ్ అయితే ఎలా కటింగ్ చేస్తానో మీకు కూడా ఒకసారి చూపిద్దామనేది వీడియో అయితే చేస్తున్నానండి. కటింగ్ అయితే చూపిస్తా. మామూలుగా నేను ఎలా నేర్చుకున్నానో కోగుట్లో ఆ కటింగ్ అయితే మీకు చూపిస్తానండి. ఫస్ట్ ఇదైతే నాకు కరెక్ట్ ఆదనమాట. ఇదైతే కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు ఉన్నమాట. అందుకని ఇవైతే హ్యాండ్స్ అయితే ఇక్కడ దాకా వస్తాయండి. ఈ హ్యాండ్స్ ఆదైతే పెట్టుకున్నాం అనుకుంటున్నా. అంటే అప్పట్లో అయితే ఈ హ్యాండ్స్ వచ్చి దీని ఆది పెడుతున్నాను అయితే పెట్టుకుంటా. ఫస్ట్ దీని ఆది ఎంత ఉందో తీసుకుంటున్నా. ఈ బ్లౌజ్ ఉంది కదా, దీని పొడవు అయితే ఎంత ఉందో తీసుకుంటున్నానండి. ఇది ఫస్ట్ ఈ బ్లౌజు ఇక్కడ నుంచి అండి కాజా పట్టి నుంచి కొలత వేస్తున్నాను. అది పెద్ద సైజ్ బ్లౌజ్ లెక్కే 31 ఇంచెస్ ఉందండి. ఈ బ్లౌజ్ వచ్చి మీద పొడవు వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 31 ఇంచెస్ ఉందన్నమాట. ఇంకా దీని కొలత తీసుకుంటా. ఫస్ట్ మన బ్లౌజు ఉంటుంది కదండి, మనం ఆది కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, ఈ ఆది కొలత బ్లౌజ్ని ఇక్కడ నుంచి షోల్డర్ ఉంటుంది కదా, ఇదిగోండి మీకు కొంచెం అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. అంటే నాకు తెలిసిన విధంగా ఇక్కడ నుంచి వెనకాలకి అదేనండి. ఇది ఇక్కడ కుట్టేస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇదిగో వీళ్ళు ఇక్కడ టక్స్ పావించు టక్స్ కుట్టుంటారు కదా బ్యాక్ సైడ్, ఈ టక్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ దాకా కొలత వేసుకోవాలి. ఫస్ట్ ఈ భుజం కాడి నుంచి దీన్ని ఇలా పెట్టుకొని దీన్ని ఫస్ట్ ఇలా పట్టుకున్నానండి. దీన్ని మనం టేపుతో కొలత వేసుకోవాలి. ఫస్ట్ దీని భుజం పొడవు వచ్చి 14 ఇంచులు వచ్చిందండి. బాగా గుర్తుపెట్టుకోండి, 14 ఇంచులు పొడవు. బాగా గట్టిగా లాగబెట్టినా 14.5 అట్లా వస్తుంది. అందుకని సాగట్లా కరెక్ట్గా అయితే నాకు ఈ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చి 14 ఇంచులు వచ్చింది పొడవు. నెక్స్ట్ రెండో కొలత వచ్చి తీసుకోవాల్సింది మనము ఇక్కడ నుంచి అండి. హ్యాండ్స్ అనేవి ఇదిగో వెనక్కి తీసేసుకోవాలన్నమాట. బ్లౌజ్ని తిరగేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మామూలుగా అయితే చాలా మంది ఇక్కడ నుంచి ఈ చంక రౌండ్ అనేది ఇదిగో ఇక్కడ నుంచి చాలా మంది ఈ సంక రౌండ్ అయితే ఇలా పెట్టుకొని కొలుచుకుంటారండి. దీంట్లో సగం తీసుకుంటారు. మామూలుగా దానికన్నా ఈజీ టిప్ ఏంటంటే, ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదండి, ఇలా ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ రెండు ఇలా పట్టేసుకొని ఇక్కడ మనం స్టార్టింగ్ స్టిచ్చెస్ వేసి ఉంటారండి కుట్లు. ఆ స్టిచ్చెస్ ఉంటాయి కదా, అక్కడ నుంచి ఇలా గట్టిగా లాగా పెట్టేసుకున్నామంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత కొలత వస్తుందో ఆ కొలత లెక్కేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నాకు గట్టిగా అంటే 8.5 వస్తుందండి. 8.5 వస్తుందండి. అంటే ఈ కొలత తీసుకుంటే చాలు. ఇక్కడ నుంచి సంకలు ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఈ సంకలంతా తీసుకొని దీన్ని సగం చేసుకునే దానికన్నా కూడా ఇక్కడ వచ్చే కొలత కరెక్ట్గా తీసుకుంటే సంక రౌండ్ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది. అది కొంచెం అట్టి ఇట్టున్నా కూడా కరెక్ట్ కొలత అనేది రాదండి. అందుకని ఇలా చూసుకొని గట్టిగా లాగబెట్టి ఇక్కడ ఎంత వస్తుందో అంత పెట్టేసుకుంటే సరిపోద్ది.
పొడవు వెడల్పు చూసుకున్నాం కదండి. నెక్స్ట్ వచ్చి ఇది నెక్ వీప్ పట్టి ఉంటుంది కదా, ఇట్లా దీన్ని ఇలా పెట్టేసుకున్నానండి. కొంతమంది ఇదిగో ఈ లోపల ఉక్సులు ఉంటాయి కదా, ఈ ఉక్సులు పెట్టేసుకొని ఒకవేళ కొలత వేసుకున్నా కూడా కరెక్ట్ కొలత అనేది మనకు వస్తుందండి. చాలా వరకు 30 సైజులు బ్లౌజులు ఉంటాయి కదా, వాళ్ళకైతే 11 ఇంచులు అయితే సరిపోతుంది. దాంట్లో 11 ఇంచుల్లో 5.5 పెట్టుకోవాలండి. ఇదిగో అదే 30 నుంచి కింద సైజు ఉండింది అనుకో, వాళ్ళకి ఏంటంటే 10.5 అలా పెట్టుకున్నాం అనుకో, 5 అలా పెట్టుకోవచ్చు నెక్ అనేది. నా నెక్ అయితే నాకు బాగా గుర్తుందండి, ఎందుకంటే 11 ఇంచులే. వీళ్ళు కొంచెం మోడల్ పెట్టి కుట్టాం కాబట్టి దీన్ని ఒక్కసారి ఇక్కడ నుంచి ఈ షోల్డర్ కాడ నుంచి ఈ షోల్డర్ దాకా ఇది కొంచెం మోడల్ పెట్టి కుట్టారు కదండి, అందుకని కొంచెం ఆదులని కరెక్ట్గా రావన్నమాట. ఇలా బ్లౌజ్ ఇలా పెట్టుకొని ఇలా తీసుకున్నామంటే దీనికి 11 ఇంచులు నెక్, ఇక్కడ నుంచి వెనకాల వీప్ పట్టి ఉంటుంది కదా, దాన్ని 11 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా ఈ షోల్డర్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ కొలత అనేది కూడా ఫస్ట్ ఎటు పక్క తీసుకోవాలంటే అండి, ఉక్సు పట్టి నుంచి అయినా తీసుకోవచ్చు, లేదా కాదా పట్టి నుంచి అయినా తీసుకోవచ్చు మనం షోల్డర్ అనేది. ఇదిగోండి షోల్డరు, ఇదిగో ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టేసి ఉంటారు కదా మనకి, రెండు కలిపి షోల్డరు మళ్ళీ హ్యాండ్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకోవాలన్నమాట. అంటే ఇదిగోండి 2.5 వచ్చింది, 2.5కి 3 ఇంచుల కన్నా షోల్డర్ అనేది ఎక్కువ పెట్టకూడదు అనమాట. మామూలుగా చాలా మందికి 2.5 వస్తే ఇంకొక 3/4 ఇంచు కలుపుకొని 3 పెట్టుకోవచ్చు, కానీ 3 అయితే దాటి షోల్డర్ అనేది పెట్టకూడదు అంటండి. ఇంతకుముందు నాకు చాలా డౌట్ ఉండేది, చాలా మందికి బ్లౌజులు అనేది 3 ఇంచెస్ అనే వచ్చేసేది, ఇట్లా పెట్టుకుంటే 3 ఇంచులు వచ్చిన తర్వాత ఇంకొక 3/4 ఇంచెస్ కలుపుకోవాలంటే 4.5 ఇంచెస్ వస్తుందేమో అనుకుంటా ఉండేదాన్ని. కానీ అక్క చెప్పింది టైలరింగ్ అక్క, అట్లా ఎప్పుడు పెట్టకూడదంటే, ఎవరికైనా కూడా 3 ఇంచుల కన్నా షోల్డర్ అనేది ఎక్కువ పెట్టకూడదు. అర్థమైంది కదండి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది నా వైపు ఉందండి ముందుకి. ఇప్పుడు ఓపెన్స్ అనేవి ఇది ఒకసారి మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు ఇది బ్లౌజ్ బిట్ అనుకోండి, ఈ బ్లౌజ్ బిట్ని ఇలా వేసుకుంటున్నా ఫస్ట్. తర్వాత ఇక్కడ సైడ్లు ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, వాటిని ఇలా ఒక 1/2 ఇంచు పెట్టుకొని కట్ చేసుకోవచ్చు అండి. నాకైతే హెచ్చు తగ్గులు ఏం లేవు, అంటే నాకు చెప్పిన ఆకొచ్చి అట్లాంటి ఏం మరి అంత ఎక్కువ హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవచ్చు, కానీ ఊరి మీద క్లాత్ని వేస్ట్ చేసుకుంటే అంటే మళ్ళీ సరిపోయేదానికి చూడండి. ఫస్ట్ దీని క్లాత్ ఫస్ట్ 1/4 ఇంచ్ అనేది మనకి ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు కుట్టేస్తాం కదా, కుట్టు కోసం ఒక 1/4 ఇంచ్ అనేది ఇలా గీసుకోవాలండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చి బ్లౌజ్ యొక్క పొడవు 14 ఇంచులు. నా బ్లౌజే కదండి, ఇప్పుడు 14 ఇంచులు. బ్లౌజ్ యొక్క పొడవు వచ్చి 14 ఇంచులు. మళ్ళీ 1/4 ఇంచ్ అనేది పై కుట్టు వేస్తారు కదా, దానికోసం 1/4 ఇంచు 14.5 ఇంచ్ అండి. ఇది మొత్తం కలిపి 15 ఇంచులు, 1 ఇంచ్ అనేది కుట్టు కోసం పోతుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నుంచి ఇలా పైకండి వెడల్పు వచ్చి బ్లౌజ్ యొక్క వెడల్పు వచ్చి 8.5 ఇంచులు వచ్చిందండి. 8.5 వచ్చింది, ఇంకో 1/4 ఇంచు అట్టి ఇటు కలుపుకొని 8.5 లేదా 8.5, అక్కడ నాకైతే 8.5 వచ్చింది కాబట్టి మళ్ళీ సంకరం ఉండనేది సరిపోవాలి. 8.5 తీసుకున్నా. ఇక్కడ నుంచి కింద నుంచి 8.5 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి 1 ఇంచు ఖర్చు కోసం 1.5 ఇంచు ఎక్కువ కుట్లేస్తాం కదండి, ఈ బ్లౌజ్ యొక్క 1.5 ఇంచు వచ్చి ఈ సైడ్ కుట్లు ఉంటాయి కదా, బాగా ఎక్కువ క్లాత్ అనేది మిగిలిపోయి ఉంటుంది, 4-5 స్టిచెస్ వేస్తారు కదా, దానికోసం ఇది 1.5 ఇంచు. మనం దీన్ని కలిపేసుకోవాలన్నమాట. కింద 1 ఇంచ్ పెట్టుకుంటాం కదండి, ఇక్కడ నుంచి 8.5 అని పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి కాకుండా 1 ఇంచ్ పైకి ఖర్చు అని పెట్టుకుంటాం కదా, అక్కడ నుంచి అయితే లైన్ తీసుకోవాలండి. అంటే మీకు కనిపిస్తుందా కనిపిదా అని
డౌట్తో నేను చెప్తే కొంచెం చూసారు కదండి. నెక్స్ట్ వచ్చి నెక్ వచ్చి 11 ఇంచులు వచ్చింది అనమాట. 11 ఇంచులలో సగం 5.5 ఇంచు తీసుకోవాలండి. ఇప్పుడు చాలా మందికి 30 సైజు బ్లౌజులు ఉంటాయి కదా. ఇప్పుడు మీరైనా కుట్టాలనుకో 30 సైజు బ్లౌజులు ఉన్న వాళ్ళకైతే ఎంత 30 సైజు బ్లౌజులు ఉన్న వాళ్ళకి 5.5 ఇంచు 11 ఇంచులలో సగము 5.5 ఇంచు ఇక్కడ నుంచి కింద నుంచి పెట్టుకోవాలి. 11 ఇంచులు వచ్చిందండి నెక్ వచ్చి. 11 ఇంచులలో సగం తీసుకోవాలి మనము. అంటే క్లాత్ అనేది ఫోల్డింగ్ మీద ఉంది కదా 2 మడతల మీద, అందుకని. ఇప్పుడు 5.5 ఇంచు ఇక్కడికి తీసుకున్నానండి. కింద నుంచి బాగా చెప్తున్నా కదా, కొంచెం అర్థం అవుతుంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 5.5 ఇంచులు తీసుకున్నా. మళ్ళీ ఈ 5.5 ఇంచుని మళ్ళీ ఇటు సైడ్ తీసుకొని ఇట్లా లైన్ అనేది పైకి ఇలా డ్రా చేయాలన్నమాట. మనం ఖర్చుల కోసం పెట్టాం కదా అక్కడికి. మన సంక్రమణ కోసము 1.5 ఇంచు తీసుకుంటున్నానండి. ఈ బ్లౌజ్కి అయితే 1.5 ఇంచు. చాలా మంది ఒక సర్లే సోదంతా ఇప్పుడు దీని అనేది రౌండ్ చేసుకుంటున్నాను. ఈ రౌండ్ సరిపోయిందా లేదో ఒకసారి అయితే మనం ఈ బ్లౌజ్ ఉంటుంది కదా, ఈ బ్లౌజ్ ఎప్పుడైనా ఉక్స్ పట్టి నుంచి కొలతేసుకుంటే కొలతలు అనేది కరెక్ట్గా అవుతుందండి. కాదా పట్టి ఏంటంటే మనం ఎక్కువ మర్చేస్తాం కదా, దీనికైతే లెక్క ఉండదు అనమాట. అందుకని ఉక్సి పట్టి నుంచి మనం కొలతలు అనేవి తీసుకుంటే అంటే మనం కరెక్ట్గా గీసామా లేదా కటింగ్కి అనేట్టు. ఇప్పుడు ఈ కొలత కూడా ఒకసారి చూసి చెప్తా. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది కదా కరెక్ట్గా వస్తుందో లేదో అని. ముందు తీసుకున్నప్పుడు ఏంటంటే మనం బ్లౌజు ఇలాగాని కొలత వేసుకున్నాం, ఒక సంక రౌండ్ ఇక్కడ నుంచి సంక రౌండ్ కొలత వేసుకున్నాం అంటే కరెక్ట్గానే ఆదొస్తుందండి. లేకపోతే లూజుగా పైన బుడగలు వస్తాయి కదా, అట్లా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఈ షోల్డర్ కాడ నుంచి బ్యాక్ సైడ్ తిప్పేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఇదిగోండి ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డరు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఈ హ్యాండు నాకైతే ఫస్ట్ నేను కుట్టేటప్పుడైతే నాకు అర్థం కాలేదనమాట ఎక్కడి నుంచి కొలతలు తీసుకోవాలని. అంటే కటింగ్ నేర్చుకుంటాం కదండి, అప్పుడైతే ఒక 2-3 నెలలు అయితే బ్లౌజ్ అయితే కుడుతున్నా కానీ ఎక్కడి నుంచి ఎక్కడో కొలతలు కరెక్ట్గా సరిపోతాయా లేదా అనేది నాకు తెలియలా. అప్పుడు అక్కని చాలాసార్లు అడిగితే తర్వాత మైండ్కి ఎక్కింది. ఎక్కడి నుంచి అంటే మనము ఈ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా బ్లౌజు, దాన్ని తిప్పేస్తాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫస్ట్ లాస్ట్ కుట్టు కాకుండా ఫస్ట్ కుట్టు ఉంటుంది కదండి, ఆ కుట్టు దాకా మనం కొలత కానీ కొలత వేసుకున్నామంటే ఇక్కడ కానీ సరిపోతే మనకి సంఖ యొక్క రౌండ్ లూజు ఎక్కువ బుడగలు వచ్చే అవకాశం అయితే ఉండదు. ఫస్ట్ ఇక్కడ లెక్కేసుకున్నాం, అటు ఇటు సరిపోతే ఇక్కడ ఈ లైన్ అనేది మనం అటు ఇటు చేసుకోవాలన్నమాట. నాకైతే చూడండి కరెక్ట్గా ఈ కుట్టు దగ్గరికి వచ్చింది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఈ షోల్డర్ ఉంటుంది కదా, షోల్డరు 2.5 ఇంచు వచ్చిందండి. ఎప్పుడైనా మామూలుగా 2.5 ఇంచుకి 3/4 ఇంచు కలుపుకోవాలన్నమాట. కానీ 3 ఇంచులు అనేది పెట్టుకోకూడదు. షోల్డర్ అనేది 3 ఇంచులు పెట్టుకోకూడదండి. అంటే 3 ఇంచులు పైకి పెట్టుకోకూడదు, 3.5 అట్లా పెట్టకూడదు. ఇప్పుడు నాకు 2 వచ్చింది అనుకో, దానికి 3/4 ఇంచు కలుపుకొని 3 పెట్టుకుంటున్నా షోల్డరు. ఆ మిగిలింది ఏంటంటే నెక్ అనమాట, ఇంకా 2.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మనం ఈ బ్యాక్ నెక్ ఉంటుంది కదండి, నేను కూడా దీన్నే ఇలాగే కుట్టుకున్నాము బ్లౌజ్ అనుకుంటున్నా. కటింగ్ అయితే చూపిస్తున్నా కానీ స్టిచ్చింగ్ చూపిస్తానో లేదో వీలైతే షార్ట్ల ద్వారా అయితే నేను చెప్తానండి. అంటే ఎలా కుట్టుకున్నాను, నేనైతే సింపుల్గానే కుడదాం అనుకుంటున్నా. మళ్ళీ దీనికి ఎందుకు అంత హెవీ ఖర్చు అని అనిపిస్తుంది. ఇది కూడా ఏం లేదండి, షోల్డర్ నుంచి ఇలా ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ 2 డాట్స్ బ్యాక్ టక్స్ వేసుకుంటాం కదండి, ఆ 2 ఒక దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా పెట్టుకొని నాదే కదా
ఇదిగోండి ఇలా ఇలా ఇక్కడ వరకు అయితే పెట్టుకున్నానండి. తర్వాత దీనికి పావించు పైకి అంటే ఖర్చు కోసం అనేది ఒక పావించి తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను మామూలు రౌండ్ నెక్ ఉంటుంది కదా, ఇప్పుడు ఈ నెక్ ఉంది కదండి, ఈ నెక్ లాగే పెడదాం. ఇప్పుడు ఈ నెక్ లాగే పెడదాం అనుకుంటున్నా. రౌండ్ నెక్కే, మామూలు స్క్వేర్ నెక్ అంటే పట్టు సారీస్కి ఎక్కువ స్క్వేర్ నెక్ ఏం బాగుండదు అనమాట. రౌండ్ నెక్కే లేదా పాట్ నెక్ అవన్నీ పెట్టుకోవచ్చు. కానీ నాకు అంత టైం లేదు, ఇప్పుడు కొంచెం ఖాళీ దొరికింది కాబట్టి మామూలు నెక్కే పెట్టేస్తా. ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచ్ వచ్చిందండి మామూలు నెక్కి. రౌండ్ యూ నెక్ ఉంటుంది కదా, దానికోసం ఇక్కడ 2.5 ఇంచ్ వచ్చింది. ఈ 2.5 ఇంచి ఇంకొక పావించు రౌండ్ నెక్కి అయితే పావించు పైకి పెట్టుకోవాలండి. 4 పక్షాలు పలక నెక్ ఉంటుంది కదా, దానికైతే పావించు కిందగా పెట్టుకోవాలి. ఇది గుర్తు పెట్టుకుంటే మనకి నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది, లేకపోతే ఇలా విడదీసినట్టు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచ్ వచ్చింది. ఇక్కడ ఇంకొక పావించు కలుపుకొని ఇలా పైకి అయితే లైన్ డ్రా చేస్తున్నానండి. కొంచెం నేను కూడా మంచి డిజైన్ చూసి కుట్టుకోవాలన్నమాట. ముందు కటింగ్ అయితే చూపించేస్తా. ఇలా లైన్ తీసుకొని మెడ అనేది కొంచెం కింద పెట్టుకున్నట్టున్నా, నాకు కూడా అర్థం కాదు. ఇంకోసారి కూడా చూసుకుంటా. ఇది మరీ తక్కువ ఉండడం 4 పక్షాలు, ఇది 4 పక్షాలు మేడం. ఇది మరీ తక్కువ, ఇదైతే సరిపోతుంది. ఇక్కడే మనం నెక్ అనేది పాట్ నెక్ కానీ ఏ నెక్ అయినా మనం డిజైన్ అయితే చేసుకోవచ్చండి. నాకైతే అంత టైం లేదు కాబట్టి మామూలుగా అయితే స్టిచ్చింగ్ చేసేద్దామని అనుకుంటున్నా. ఇప్పుడు ఈ నెక్ కూడా సరిపోయిందో లేదో అని ఒకసారి నాకైతే సరిపోద్దని అనిపిస్తుంది. ఒక్కసారి అయితే కొలత వేసుకుంటాం. ఇక్కడ నుంచి ఈ నెక్ కాడ నుంచి ఇలా తీసుకున్నాం అనుకో, ఆయన కూడా సరిపోయింది నాకు. ఇంకా ఈ నెక్ అయితే ఇలా స్టిచ్చింగ్ ఇలా కటింగ్ అయితే చేసుకుంటాం. హ్యాండ్స్ అనేది మామూలుగా 1 ఇంచ్ పెట్టుకుంటామండి. మామూలు బ్లౌజులకి అయితే 1 ఇంచ్ పెట్టుకొని లైన్ వేస్తాను. ఇక్కడ మామూలుగా ఇప్పుడు నాది ఇప్పుడు దీనికి లైనింగ్ వేస్తాం కాబట్టి 1 ఇంచ్ మళ్ళీ తిప్పి కుట్టి చాలా రిస్క్ అవుతుంది అనమాట. ఇంకా మామూలుగా 1/4 ఇంచ్ అనేది కుట్టు కోసం పెట్టుకుంటున్నా. 1/4 ఇంచ్ అనేది తిప్పి కుట్టుకుంటాం కదా, దానికోసం 1/4 ఇంచ్ పెట్టుకుంటున్నా. చూడండి 1/4 ఇంచ్ అనేది కుట్టు కోసం వరకే పెట్టుకుంటున్నా. ఇంకా పొడవు వచ్చి హ్యాండ్ యొక్క పొడవు వచ్చి అంటే గట్టిగా లాగట్లేదు, ఈ కుట్టు కాడ పెట్టుకుంటున్నా. హ్యాండ్ ఎట్లయినా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా హ్యాండ్, ఆ బ్యాక్ సైడ్ నుంచి ఇదిగో ఇలా పొడవు వరకు పర్వాలేదు, మళ్ళీ చెప్తా. ఇప్పుడు పొడవు తీసుకున్నాను, ఈ హ్యాండ్ యొక్క పొడవు మళ్ళీ ఖర్చు కోసం ఇంకొక 1/4 ఇంచు ఎంతైనా పొడవు తీసుకున్న తర్వాత ఖర్చు కోసం మాత్రం 1/4 ఇంచు పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఉంది కదండి, దీన్ని లూజు హ్యాండ్ యొక్క లూజు వచ్చి దీన్నే పెట్టుకుంటా. హ్యాండ్ యొక్క లూజ్ కూడా రెండు ఒక అదే సర్లే దీన్నే తీసుకుంటా. హ్యాండ్ యొక్క లూజ్ వచ్చి దీన్నే తీసుకుంటున్నానండి. లూజు పైకి సరిపోతో లేదో సంఖ. ఇప్పుడు సంఖ రౌండ్ అనేది కొలత వేసుకోవాలి. ఫస్ట్ ఈ సంఖ రౌండ్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఇదండి ఇలా బ్యాక్ సైడ్ షోల్డర్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ కాడ నుంచి ఇక్కడ దాకా చివరి కుట్టు కాదండి, ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా మనకి, అక్కడ దాకా మనం కొలత వేసుకోవాలి. ఒకసారి చూపిస్తాను నీట్గా. షోల్డర్ ఉంటుంది కదండి, బ్యాక్ సైడ్కి ఇలా తిప్పేసుకున్న తర్వాత
అంటే చాలా మంది ముందు ఎట్లా పెడితే అట్లా కొలత తీస్తారు, కానీ కరెక్ట్ కొలత వస్తేనే మనకి ఇక్కడ పట్టినట్టు అలా రాకుండా నీట్గా వస్తుంది అనమాట. కొంచెం రిస్క్ పడినా ఓపికతో చేసుకున్నాం బ్లౌజ్ అనేది ఇప్పుడు వేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది కదా. 8 ఇంచులు వచ్చిందండి నాకు. సంఖ యొక్క రౌండ్ వచ్చి 8 ఇంచులు. ఎనిమిది ఇంచులు వచ్చింది. ఇక్కడ నుంచి చూసుకోవాలన్నమాట మరి 8 ఇంచులు ఇక్కడ సరిపోద్దా లేదా అని. ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నా. ఇక్కడ నుంచి అంటే సంఖ యొక్క రౌండ్ వచ్చి 8 ఇంచులు వచ్చిందండి నా బ్లౌజ్కి. మనము పొడవు తీసుకుంటాం కదా, ఆ పొడవు పై కాడి నుంచి ఇప్పుడు 8 ఇంచులు వస్తుంది కదా మనకి, ఇక్కడ దాకా వస్తుంది 8 ఇంచులు అంటే. ఇక్కడ నుంచి మనం రౌండ్ అనేది గుర్తు పెట్టుకోవాలి. ఈ 3 ఇంచులు ఇక్కడ పెట్టుకోవాలి. 3 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఆ 3 ఇంచుల కాడి నుంచి ఇప్పుడు 8 ఇంచులు వచ్చిందండి. ఇక్కడికి వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ నాకు కొలత వేస్తే 1.5 ఇంచు పైకే వస్తుంది. అప్పుడు కొంచెము ఈ బ్లౌజ్ అనేది కొంచెం కిందకి దింపుకుంటున్నానండి. అంతే. ఇప్పుడు అంటే కొంచెం కింద దింపుకుంటున్నా బ్లౌజు. పైన ఇక్కడైతే అతుకొస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఇదిగోండి లైన్ అయితే ఇలా పైకి డ్రా చేసుకుంటున్నా. ఇక్కడ నుంచి ఇదిగోండి 3 ఇంచులకి ఇలా పైకి, 3 ఇంచులకి ఇలా పైకి పెట్టుకుంటున్నా. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు తీసుకోవాలండి, అంటే జాయింట్ కోసం 3 ఇంచులు అనమాట. అంటే నా బ్లౌజ్కి అయితే 3 ఇంచులు. నాకు అప్పుడు అక్క చెప్పిందండి, చాలా మందికి 3 ఇంచులు పెట్టుకోవచ్చు, కొంతమందికి అయితే 3.5, ఇంకా ఎక్కువ లా ఉంటారు కదా వాళ్ళకైతే ఇక్కడ నుంచి కొలత వచ్చి 3.5 ఇంచుకి తీసుకోవచ్చు. అదే ఇక్కడ సంఖ రౌండ్ అనేది 8 ఇంచులు వచ్చింది కదండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 8 ఇంచులు. మళ్ళీ ఇక్కడ ఖర్చు కోసం వచ్చి 1.5 ఇంచు. ఇదిగోండి 8 ఇంచులు తీసుకున్నాం కదా, పైకి ఖర్చు కోసం 1.5 ఇంచు. ఇందాక కిందకి జరుపుకున్నాం కాబట్టి ఈ బ్లౌజ్ అయినా తీసుకోవచ్చండి, లేకపోతే నాకు ఇదైతే బాగా కరెక్ట్గా సరిపోయింది. అంటే 2 ఇంచుమించు ఒకలాగే ఉన్నాయండి ఈ బ్లౌజులు. ఇక్కడికి వచ్చింది లూజ్ వచ్చి ఇలా హ్యాండ్ ఉంటుంది కదండి, హ్యాండ్ యొక్క లూజు ఇంకోసారి చెప్తున్నా, అంటే కొంచెం డౌట్ ఉంది. హ్యాండ్ యొక్క లూజ్ అండి. మళ్ళీ హ్యాండ్ యొక్క లూజ్కి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా ఖర్చు కోసం 1.5 ఇంచు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 1.5 ఇంచు ఇక్కడ పెట్టుకున్నాం కదా, ముందు ఇక్కడ ఈ కింద కూడా 1.5 ఇంచు నుంచి అయితే మనము రౌండ్ అనేది సంఖ యొక్క రౌండ్ అనేది గీసుకుంటాం కదండి, అందుకోసం అన్నమాట. ఇక్కడ ఇలా పైకి గీత. ఇప్పుడు సంఖ రౌండ్ ఇలా సంఖ రౌండ్ అయితే ఇలా వచ్చేస్తుందండి. నెక్స్ట్ వచ్చి ఈ లైన్ ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా కటింగ్ చేసుకోవాలండి. ఇక్కడ మాత్రం అతుకొస్తుంది అనమాట. మళ్ళీ క్లాత్ పెట్టి మళ్ళీ కుట్టుకోవాలి. క్లాత్ అనేది ఇక్కడ సరిపోలా, అందుకని.
చూసారు కదండి బ్యాక్ పార్టు ఇంకా హ్యాండ్స్ ఈ రెండైతే కటింగ్ వీడియో అయితే చేసేసానండి. లెంత్ అనేది ఇలా లైవ్లో మనం వాయిస్ ఓవర్ ఇస్తా చెప్పుకుంటా వెళ్ళిపోయామంటే వీడియో అనేది ఎక్కువ అయిపోతుందండి. అందుకని నేను కొంచెం మీకు నీట్గా అర్థం అవ్వాలని చెప్పుకుంటూ ఇలా వచ్చాను. ఇంకా నెక్స్ట్ పార్ట్ రెండో పార్ట్ కూడా ఉందన్నమాట. దీనికి ఫ్రంట్ పార్ట్ అది మళ్ళీ పెడతానండి. మొత్తం వీడియో ఒకటేసారి అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ ఒక 1 అవర్ అలా వచ్చేసిందండి. నేను ఎంత కట్ చేసినా కూడా ఒక 50 మినిట్స్ దాకా వీడియో అనేది ఎక్కువైపోయింది. అందుకని 30 మినిట్స్ ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్